ఇవాళ చెప్పేది ఒకటి, ట్రైలర్ పెద్ద చూస్తావు, సినిమా రిలీజ్ అయ్యేసరికి ఏముండదు ఆ సినిమాలో. ఇవాళ బీసీలను మోసం చేసి ఓట్లు వేసుకుంటేవి, ప్రభుత్వంలోకి వస్తేవి. ఇవాళ బీసీలు ఓట్లు వేయకపోతే నువ్వు ప్రభుత్వంలోకి వచ్చే చెప్పు. 42% అని ఇవాళ నువ్వు ఎంత ఇస్తున్నావు? ఇదే మాట ఎందుకు చెప్పినావు? మేము అవకాశం నుంచి చెయ్యం, కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడతాం. మేము రేపు కాన్స్టిట్యూషనల్ రెమెడీగా బీసీలకు రిజర్వేషన్ అన్నాం. మీరేమన్నారు? నా చేతిలో అబ్రకదబ్రా ఉంది, నేను కామారెడ్డిలో చెప్పినట్టు 42% ఇచ్చిపోతా అన్నావు. ఇవాళ 42% ఇస్తున్నావా? బీసీలు నీకు ఎందుకు వేస్తారు ఓటు? నీకు బీసీలు ఓటేయరు, నీ అవినీతి కంపు కొడుతుంది. రేపు జిహెచ్ఎంసీ నిధుల్ని అడ్డదారి మళ్లిస్తున్నావు, ఇవాళ భూములు అమ్ముకుంటున్నావు. కాబట్టి ఇవాళ నువ్వే అన్నావు కదా, చెప్పులు గుంజుకుంటూ ఢిల్లీకి పోతే చిప్ప చేతిలో పట్టుకొని తిరుగుతున్నా అన్నావు. ఇక నీతో నేను పని ప్రజలకు చెప్పు, నీ దగ్గర చిప్పనే ఉంది కదా. అందుకే కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి ఇవాళ అక్కడ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంటే మా 8 మంది ఎంపీలు రేపు కొట్లాడి తెలంగాణ మున్సిపాలిటీలు లోకల్ బాడీస్ అభివృద్ధి చేసుకోవడానికి వీలైతుంది. అందుకే నేను చెప్పిన ఇవన్నీ లెక్కలతో సహా 3500 కోట్లు ఎక్కడ మురిగిపోతాయని ఎన్నికలు పెడుతున్నావు. ప్రజల మీద ప్రేమనా నీకు? నీ 73-74 రాజ్యాంగం కోసమా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరగంగానే కాదు రాహుల్ గాంధీ. 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్లే మన రాష్ట్రానికి గతంలో లేకుండా కాంగ్రెస్ కేంద్రంలో పరిపాలించినప్పుడు మరి ఆయన ఎందుకు ఇట్లా ఇయ్యలే పైసలు? వెంటనే ఇంకా డబ్బులు ఇవ్వలేదు. 1000 కోట్లు ఒకసారి, 1500 కోట్లు ఇంకోసారి. నువ్వు నిన్ననే ఎలక్షన్ నువ్వు సగమే పెట్టినావు, ఓన్లీ గ్రామ పంచాయతీలు ఎన్నికలైనాయి. ఇంకా అప్పుడే అడిగిపోతుంది. రేపు మున్సిపల్ ఎన్నికలు అయినాక కదా నీకు సర్పంచుల ప్రమాణ స్వీకారం కూడా అయింది. అవును, వాళ్ళకి ఇచ్చినాం. పంచాయతీలకు ఏమి ఇవ్వాలో ఇచ్చినాం. ప్రతి పంచాయతీకి ఇవాళ 15 లక్షల రూపాయల దాకా వస్తున్నాయి. దాన్ని మీరు కరెంటు బిల్లులు కట్టుకుందామని చూస్తున్నారు, వేరే దిక్కు మలుపుదామని చూస్తున్నారు. ఉపాధి హామీ పథకము మొత్తం అవినీతిమయమైందని డైరెక్ట్ ఉపాధి హామీ కూలీల అకౌంట్ లో డబ్బులు వేస్తే మీకు కడుపు నొప్పులు వేస్తుంది. ఎందుకంటే మీ పైరవికారులకు కడుపు ఎండుతుంది రేపు. ఇదే విషయం. ఫైనల్ గా మానవతరాయ్ గారు, సికింద్రాబాద్ బచావో అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బచావ్ అంటే బాగుంటది. అది ఇక్కడ బీఆర్ఎస్ కి పుట్టగతులు లేవు, ఏదో ఒకటి పట్టుకోవాలా. కాబట్టి సికింద్రాబాద్ పేరు మీద బీఆర్ఎస్ బచావ్ అని బతికేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఏదన్నా విషయంలో నాకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా సూచనలు ఇవ్వండి, తప్పకుండా నేను పాటిస్తా. ఏదైనా విభజన జరిగేది అధికారులు చేస్తారు, వాళ్ళని కలవండి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దేనికోసం అండి? ఇది ఉనికి కోసం కాదా చేసే ఉద్యమం? ఇది ఎక్కడ చేయాలి? ఇందిరా పార్క్ ప్రజాస్వామ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలండి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా, పౌరులకు ఇబ్బంది లేకుండా మీరు పేరు మార్చేది ఉంటే ఏ పేరు పెట్టాలి అనేది ప్రతిపక్ష పార్టీ నాయకులను అడగండి. మార్కెట్ లో ధర్నా చేస్తారండి. ఎంత దారుణమైన అంశం అండి, ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎంత గింజుకున్నా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా అయిపోతాయి. బీసీలకు మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా 38 మున్సిపాలిటీల బీసీలకు ఇచ్చినాం. 19 మహిళలకు, 10 కార్పొరేషన్లు ఉంటే 5 ఓపెన్ వాళ్ళకి, మిగతాది రిజర్వేషన్ వర్గాల వాళ్ళకి ఇచ్చినాం. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకున్నా ఇలా సామాజిక న్యాయం దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో బీసీలకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తుంది. ఎన్ని కుట్రలు చేసినా కాళ్ళలో మహానగరము రేపు ఎంఐఎం ఉపయోగిద్దామనే కుట్ర ఒకవైపు జనరల్ చేసినాం. జనరల్ ఎందుకు చేసినావు? ఎంఐఎం ఇంతే కదా నువ్వు జనరల్ చేసి బీసీ ఉండే. ఇదేనా బీసీల పట్ల ప్రేమ? ఇంత పెద్ద నగరాన్ని అంటే సరిపోద్ది. రేపు మీ ఖాన్ మేయర్ గారు, మీ ఓవైసీ బ్రదర్స్ గారు రేపు తప్పకుండా బల్దియా మీద బీజేపీ జెండా ఎగురుతుంది. మీరు చూడండి మానవతరావు గారు. బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో మీ బ్రదర్ అవసరం అవుతారు కదా మీకు. ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచినా వాళ్ళని ఉండనియరు, మీ దాంట్లో కలుపుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటున్నారు. బీఆర్ఎస్ కు ఓట్లేసి వేస్ట్. అందుకనే రేపు కాంగ్రెస్ ఏమో ఈ రకంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ విషయానికి మొత్తానికి ఉద్యోగాలు ఆపే ప్రయత్నము. రైట్ మేడం, థ్యాంక్ యూ. డిబేట్ లో పాల్గొన్న మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సుమిత్ర గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. సో మొత్తానికి